శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, చంద్రుడు ఈ రాశికి అధిపతి కాబట్టి 2.5 రోజులకి ఒక రాశి తిరుగుతూ ఉంటాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో, ఆర్జిత ధనం స్థానంలో, వాక్ స్థానంలో కేతువు వేధ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట తీరుతో కానీ, ఆర్థిక విషయంలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా, అనవసరమైనటువంటి కుటుంబ కలహాలలో, అంటే కుటుంబంలో సంబంధించినటువంటి గొడవల్లో వెళ్లకుండా అవకాశం ఉన్నంత వరకు ఓపికగా ఉండడం చాలా అవసరం. ఇంకా ఏంటి అంటే, చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో కుటుంబానికి దూరంగా వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా గణపతికి సంబంధించినటువంటి, అంటే సంకష్టహర గణేశ స్తోత్రం, ఇట్లాంటి గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు నిత్యం కూడా చేసుకోవడం ద్వారా ఈ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి, తరువాత వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా అంత అనుకూలమైన సమయం కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వివాహమైనటువంటి వాళ్ళు కూడా కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఇంతకుముందు ఎట్లయితే గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు చెప్పాను, లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కూడా చేసుకోవడం ద్వారా లాభానికి సంబంధించిన, అంటే ధనం 2 రకాలు అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి ఆర్జిత ధనం, ఒకటి లాభధనం. లాభం అంటే ప్రతి నిత్యం కూడా రొటేషన్లో ఉండేటటువంటి డబ్బు, అంటే ఉద్యోగం చేసి మనం జీతం తీసుకోవడం కానీ, ఆ సందర్భంలో చేసినటువంటి పనికి డబ్బులు తీసుకోవడం కానీ, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కాస్త ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రతినిత్యం ఉండేటటువంటి విషయాలలో నష్టపోకుండా ఉండడానికి కాస్త లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ఆ విషయాల నుంచి, ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ వైవాహిక జీవితం సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా అంత అనుకూలమైనటువంటి మాసం కాదు కాబట్టి కాస్త ఓపికగా ఉండడం, అంటే భార్యాభర్తలలో ఎవరి వైపు నుంచి వివాదం వచ్చినా ఒకరు ఓపికగా ఉండడం మంచిదని అందరికీ కూడా సలహా ఇవ్వడం చేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అంత అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, అంటే కాస్త అడ్డదారులలో వెళ్ళి చేసేటటువంటి ప్రయత్నాలు అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెలంతా కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితిలో, అంటే ఓపికగా ఉంటూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం ద్వారా ఇబ్బందులని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు కాకుండా ఉండాలని అందరికీ కూడా, అంటే ఇబ్బందులు అనవసరమైనటువంటి తెలిసి కూడా ఇబ్బందుల్ని కూడా కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు అని సలహా అన్నమాట. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా, అంటే కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా గణపతికి సంబంధించి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించి, విష్ణుమూర్తికి సంబంధించి, అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, సంకష్టహర గణేశ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రం, ఈ 4 స్తోత్రాలు కూడా చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశం పొందవచ్చు. ఖచ్చితంగా దైవతారాధన చేయడం ద్వారా ఉన్నటువంటి అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం పూర్తి విశ్వాసంతో చేయడం ద్వారా మనం పొందేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటూ మంచి ఫలితాలు పొందుతూ
ధార్మికమైనటువంటి మార్గంలో వెడుతూ ఉంటూ సత్ఫలితాలు పొందాలని ఆశీర్వచనం. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి రవి మకర సంక్రమణం వరకు కూడా, అంటే 14వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి చేసేటటువంటి పనులలో, అంతేకాకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వీరికి ఇంకా విషయం చెప్పాలి అంటే 14వ తేదీ నుంచి చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీరికి అష్టమ శని, అంటే సింహరాశి నుంచి 8వ స్థానంలో శని సంచారం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో, లాభ విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, అంతేకాకుండా సన్మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానంలో వీళ్ళు కాస్త జాగ్రత్తలో అవసరం. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. ఇంకా ఏంటి విశేషం అంటే వీళ్ళకి పంచమాధిపతి అయినటువంటి గురుడు, పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అధిగమించేటటువంటి స్థితి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలకు సంబంధించిన స్థానంలో బృహస్పతి సంచారం ఉంది. కాబట్టి కాస్త ధైర్యంగా ఉండొచ్చు. కాకపోతే ఈ రాశివారికి శుక్ర సంచారం, శుక్రుడు 12వ తేదీన మారుతూ ఉన్నాడు. 6వ స్థానంలో శుక్రుడు అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి హనుమాన్ చాలీసాతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు, అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉండడానికి, వివాహం కాని వాళ్ళకి, వివాహ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఇంకా చెప్పాలి అంటే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి 14వ తేదీ తర్వాత నుంచి కాస్త ఉంది. ఈ మాసం మధ్య భాగం వరకు కూడా, అంటే ఈ నెలలో 14వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు. కాబట్టి విద్యార్థులకి సంబంధించిన విషయంలో, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలం పరీక్షలని, చదువుకునేటటువంటి అత్యవసరమైనటువంటి స్థితులు అందరూ కూడా ఎదుర్కొనేటటువంటి రోజులు. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఒకవేళ ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంటే మనస్సు లగ్నం చేయలేకపోయినా, చదువుకునేటటువంటి స్థితిలో కాస్త భయంగా ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు, సింహరాశివారు హనుమాన్ చాలీసా, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ చక్కటి అవకాశాలన్నీ కూడా పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.